ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 సంవత్సరం జూన్ 3వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారి యొక్క జీవితంలో 4 సంఘటనలు జరుగుతాయి. అయితే ఎటువంటి 4 సంఘటనలు వృషభ రాశి వారి యొక్క జాతకంలో జరగబోతున్నాయి, జూన్ 3వ తేదీ మంగళవారం రోజు జరగబోతున్నాయి, అలాగే వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తగోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీరు ఎక్కడున్నా ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ గురువుగారికి ఆ ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. 24 గంటల్లోనే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఫోన్లోనే చక్కగా చెప్తారు. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక వృషభ రాశి వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే మాత్రం దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో బంధాలు, అనుబంధాలుకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా సరే పాత స్నేహాలని, పాత బంధుత్వాల్ని అసలు వదిలిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం జూన్ 3వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ వృషభ రాశి వారికి గనక చూసినట్లయితే 4 సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. చాలా కాలంగా కలుసుకోవాలనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ ఈరోజు మీరు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారిని కలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. అటువంటి వ్యక్తులను మీరు కలుసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో చూస్తే కనుక కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వాగ్వాదాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే చాలా కాలంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ, మీ భార్యాభర్తలకు కానీ, మీ యొక్క సంతానంతో కానీ, మీ యొక్క తల్లిదండ్రులతో కానీ, ఈ విధంగా మీ కుటుంబ సభ్యులతో మీకు గొడవలు జరిగి చాలా కాలంగా వారితో దూరంగా ఉంటున్నారు. కొంతమంది వేరువేరుగా ఉంటున్నారు, మరి కొంతమంది ఒకే ఇంట్లో ఉంటూ కూడా మాట్లాడుకోకుండా ఉంటున్నారు. అటువంటి వారి జీవితంలో ఊహించిన విధంగా వారితో మీరు మళ్ళీ కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారంతటికి వారే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడడం కానీ, పలకరించడం కానీ జరగవచ్చు. లేకపోతే పరిస్థితులు అనుకూలించి మీరే వారి దగ్గరికి వెళ్ళి పలకరించవలసిన పరిస్థితులు రావచ్చు. ఈ విధంగా మీకున్నటువంటి మనస్పర్ధలను క్లియర్ చేసుకునే ఒక గొప్ప అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందనే చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేదా, మీకు ఉద్యోగం వస్తుందా లేదా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అటువంటి వారికి మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది. ఖచ్చితంగా ఊహించని విధంగా ఒక అద్భుతం అయితే మీ ముందుకి రాబోతుంది. చాలా కాలంగా మీరు కన్న కళ్ళన్నీ కూడా నిజం కాబోతున్నాయి. మంచి ఉద్యోగాన్ని మీరు పొందుకునే సూచన అయితే ఈ జూన్ 3వ తేదీ మంగళవారం దినఫలాల ప్రకారం కనిపిస్తూ ఉంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం అయితే జరగబోతుంది. ఈ విధంగా ఊహించిన విధంగా ఒక అద్భుతం అయితే మీ ముందుకి రాబోతుంది. వీసా పాస్పోర్ట్ కి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇది వరకు ఏ సమస్యతో అయితే మీరు విదేశాలకు వెళ్ళలేక బాధపడుతున్నారో ఆ సమస్య క్లియర్ కాబోతుంది. ఖచ్చితంగా ఊహించిన విధంగా మంచి మార్పులు అయితే రాబోతున్నాయి. ఖచ్చితంగా మీకు జీవితానికి సంబంధించినటువంటి విదేశీ ప్రయాణానికి అయితే మీరు ఖచ్చితంగా గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. ఈ విధంగా జూన్ 3వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం
వృషభ రాశి వారికి ఊహించని 4 సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఓపికతో సహనంతో ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉండండి. కాస్త ఆలస్యం జరిగినా మీ జీవితంలో మంచి అద్భుతాలు చూస్తారు. దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని కీలకమైన మార్పులు వృషభ రాశి వారి యొక్క జాతకంలో 2025 సంవత్సరం జూన్ 3వ తేదీ మంగళవారం రోజు జరగబోతుంది. ఈ జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహందని పరిస్థితి కూడా రాబోతుంది. జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు అన్ని కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు మిశ్రమమైన ఫలితాలను అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అలాగే కుల వృత్తులు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, వృత్తి జీవితంలో మీరు ఏ పనులు చేస్తున్నా కానివ్వండి, అంటే వృత్తి జీవితం అంటే కుల వృత్తులు కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, లేదా ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే, ఇలా ఏ పనులు చేస్తున్న వారైనా పనిలో మెరుగైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. మీరు చక్కటి శుభవార్తల్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీ వృత్తి జీవితంలో ఉండబోతున్నాయి. ఆ పని ఒత్తిడి కూడా మీకు ఈ రోజు కాస్త తగ్గుతుందనే చెప్పుకోవాలి. పనిలో మెరుగైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీరు స్త్రీలు కానివ్వండి లేదా పురుషులు కానివ్వండి, ఈ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహ అందని ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు. తన వలన మీ కుటుంబ సభ్యులలో ఒకరి గురించి ఒక వార్త మీకు తెలుస్తుంది. అది ఆందోళన కలిగించే అంశం అనే చెప్పుకోవాలి. అయితే ఆ వార్త విన్న వెంటనే మీరు షాక్ కి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది కొంచెం మిమ్మల్ని ఆందోళన పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఊహకందని ఒక మార్పుని జీవిత భాగస్వామి మూలంగా మీరు వినబోతున్నారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు అనవసరంగా గొడవ తీవ్రతను పెంచకుండా గొడవ యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఎన్నో శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా మెరుగైన ఫలితాలను సాధించడానికి మీరు ఇది వరకు ఏవైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. దానికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. కానీ బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా గొడవను పెంచకుండా గొడవని తీవ్రత తగ్గించే ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా శ్రేయోభిలాషులతో చర్చించండి. అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకుని ముందుకు వెళ్లడమే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది. అలాగే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలని పొందుకోవడానికి, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని తర్పించండి. అలాగే హనుమాన్ చాలీసాని పఠించండి. ఇలా చేయడం వల్ల మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. ఈ 3 రోజుల్లో మీకు ఒక వార్త అందబోతుంది. అది ఎటువంటి వార్త? శుభవార్త లేదా అశుభ వార్త? ఎటువంటి వార్త మీకు అందబోతుంది అంటే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అనే అంశాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది. ఏదైనా సరే పని మొదలు పెట్టాము అంటే మాత్రం 1కి 4 సార్లు వీరు ఆలోచిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. దీక్షా కార్యదక్షత కూడా ఉంటుంది. దృఢ సంకల్పంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఎక్కువనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జూన్ 1, 2, 3 తేదీల్లో దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వృత్తిరీత్యా కావచ్చు లేకపోతే కుటుంబ జీవితాన్ని గనక చూసినట్లయితే సాధారణమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరు ఒక పనిని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. ఆ పని మొదలు పెట్టే అవకాశాలు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం నుంచి మీరు విడిపోయినటువంటి ఒక స్నేహితులు కానీ ఒక స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి మంచి అవకాశం అయితే ఈ రోజు మీ దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. అలాగే చాలా కాలం నుంచి మీరు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకి పరిష్కారం కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు లభిస్తుంది. ముఖ్యంగా కెరీర్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే అది రాత్రి 8:45 తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఈ విధంగా మీ జీవితాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడానికి మీరు ఎటువంటి అవకాశం కోసం అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో, ఎటువంటి శుభవార్త కోసం అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో, ఎటువంటి శుభవార్త ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రాత్రి 8:45 తర్వాత దీనికి సంబంధించిన ఒక వార్త మిమ్మల్ని
ఆనంద ఉత్సవాల్లో నింపేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో వారిలో ఒకరి వల్ల ఒక చిన్న సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా వృషభ రాశికి చెందినటువంటి పురుషులకి పోలీసులతో వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి గొడవలకి అసలు వెళ్ళకండి. సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల వల్ల అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా తలదూర్చి మీరు సమస్యల్ని కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమంతుడిని ఆరాధించండి. తిథి ఉన్నటువంటి మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఇలా ఆవుని దానం చేయడం వలన కూడా సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీరు అందుకుంటారు. మరీ ముఖ్యంగా మీరు చేయవలసింది దాన ధర్మాలు చేయడం వలన కూడా మీరు ఖచ్చితంగా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. చూశారు కదండి. అలాగే మీకు వీలు కుదిరితే శివారాధన చేయండి. అంటే రోజు శివాలయానికి వెళ్ళి లేదా కుదరపోతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.